యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు. టుడేస్ బ్లెస్సింగ్ వర్డ్. ఈ దినం మరణము, పాతాళము యొక్క వశము నుండి తప్పించబడుట ఎలా అనే అంశం గురించి ధ్యానిద్దాం. కీర్తనలు 89:48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించి తీరాల్సిందే. కొద్దిగా ముందు లేక కొద్దిగా తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. మనిషి చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితి ఏమిటి? పాతాళము యొక్క వశము కావాల్సిందే. మరి పాతాళము యొక్క వశము కాకుండా తప్పించుకొనటం ఎలా? పాతాళం అంటే ఎలా ఉంటుంది? లూకా 16:23-24. ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి మార్కు 9:48. నరకమున అంటే పాతాళమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. యెషయా 5:14. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. యెషయా 14:11. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. కీర్తనలు 49:14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోను. పాతాళానికి వెళ్ళిన వారికి వారిని తొలి చేయటానికి ఎవరి పురుగు వారికే ఉంటుంది. అక్కడ తట్టుకోలేని, భరించలేని వేడి అగ్ని ఉంటుంది. అది ఎప్పటికీ మండుచూనే ఉంటుంది గనుక దయ్యాలు కూడా తమని పాతాళములోనికి పంపించవద్దని యేసు ప్రభువును వేడుకున్నాయి. లూకా 8:30-31 వరకు. ప్రభువు సేనా దయ్యము పట్టిన వానిలోని దయ్యములను గద్దించి వెళ్ళగొట్టినప్పుడు యేసు నీ పేరేమని వానిని అడుగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. యోబు 11:8. పాతాళము కంటే లోతుగా ఉన్నది. హబక్కూకు 2:5. పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును. పరమగీతములు 8:6. పాతాళమంతా కఠోరమైనది. అంటే పాతాళము ఎంతో లోతైనది, విశాలమైనది, కఠోరమైనది అన్నమాట. యెషయా 38:18. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. కీర్తనలు 6:5. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కీర్తనలు 30:9. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ప్రసంగి 9:10. పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. పాతాళము ఎవరికి ప్రాప్తిస్తుంది? యెహెజ్కేలు 18:4. మనుష్యులందరూ దేవుని వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. యోబు 24:19. పాతాళము
పాపము చేసిన వారిని పట్టుకొనును. కీర్తనలు 9:17. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. సామెతలు 5:5. పాపమునకు ప్రేరేపించే వారి నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. పాతాళము నుండి తప్పించబడుట ఎలా? సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. సామెతలు 23:13-14 వరకు. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అంటే మరణము సంభవించినప్పుడు శరీరం మన్నైపోతుంది, ఆత్మ నిత్య జీవానికి గాని పాతాళానికి గాని వెళుతుంది అన్నమాట. సామెతలు 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. రెండే రెండు మార్గాలు, ఒకటి జీవమునకు పోయేది, రెండోది పాతాళమునకు పోయేది. మనము బుద్ధిమంతులమైతే జీవమునకు పోయే మార్గాన్ని ఎన్నుకుంటాము, దానిలో నడుచుకుంటాము. యోహాను 5:24. యేసు ప్రభు ఇలా అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రోమీయులకు 5:10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. యాకోబు 5:20. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. పాతాళము నుండి ఎవరు తప్పిస్తారు? హెబ్రీయులకు 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ప్రకటన గ్రంథం 1:18. ప్రభువు ఇలా అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హోషేయ 13:14. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. భక్తుడైన దావీదుతో కలిపి మనం కూడా ఇలా అందాం. కీర్తనలు 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తనలు 56:12. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరి మరణము నుండి పాతాళ వశము నుండి తప్పించబడిన మనం ఏం చేయాలి? యెషయా 38:19. సజీవులు
సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. కీర్తనలు 116:9. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. కీర్తనలు 118:17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నిత్య నరకాగ్ని నుండి, పాతాళము నుండి మన ఆత్మలను రక్షించి మనలను ఈ దినం సజీవులుగా ఉంచిన ప్రభువును స్తుతిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నీ కృపా సింహాసనం ఎందుకు వస్తుంటున్నాం. ఈ దినం మీరు మాతో మాట్లాడిన వాక్కులు మరణము నుంచి, పాతాళ వశము నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వాధీనములో మరణము యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు స్వాధీనమై ఉన్నాయి గనక నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఎవరు యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారు మరణము నుంచి, పాతాళము నుంచి నిత్య జీవములోకి దాటింపబడి ఉన్నారు గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మరణము నుండి, ఆ పాతాళం నుంచి తప్పించబడిన మేము సజీవులుగా హెచ్చించబడి నిన్ను స్తుతిస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. కీర్తనలు 68:20 రాయబడినట్లుగా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని ఆ పలకబడిన మాటలను మా నాయన, మా తండ్రి, మేము కూడా మరొకసారి మేము తండ్రి మా హృదయాల్లో ధ్యానిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. If anybody is having prayer requests, can call this number. Heavenly Light Ministries, Global Prayer Tower, 8340-826180, 24/7.